నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కృష్ణా నది తీరంలోని లంక భూముల్లో ఇప్పుడు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అడవి ఆవుల రూపంలో వచ్చిన ఈ సమస్య అన్నదాతలను నిలువుగా ముంచేస్తుంది. ఇప్పటికే మారుతున్న క్లైమేట్, ప్రకృతి విపత్తుల దెబ్బకు కుదేలవుతున్న రైతులకు ఈ ఆవుల మందలు అదనపు భారంగా మారాయి. వేల సంఖ్యలో ఉన్న ఈ ఆవులు తిండి దొరక్క పంట పొలాలపై పడుతూ రైతన్నల కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నాయి. అసలు ఈ ఆవులు ఇక్కడికి ఎలా వచ్చాయంటే, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఒకప్పుడు వేల ఎకరాల్లో విశాలమైన లంక భూములు ఉండేవి. అక్కడ నీళ్లు, మేత పుష్కలంగా ఉండేవి. దీంతో చుట్టుపక్కల విలేజ్ రైతులు తమ పశువులను అక్కడే వదిలేసేవారు. మళ్ళీ అవసరమైనప్పుడు ఊరికి తెచ్చుకునేవారు. అలా వదిలేసిన కొన్ని పశువులు దారి తప్పి అక్కడే ఉండిపోయాయి. వాటి సంతతిని పెంచుకుంటూ, అంతేకాకుండా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకు వచ్చిన పశువులు కూడా ఈ ప్రాంతాన్నే అడ్డాగా చేసుకున్నాయి. ఇప్పుడు వీటి సంఖ్య వేలల్లో ఉంది. ఒక్కో మందలో 70 నుంచి 100 పైగా ఆవులు ఉంటున్నాయి. వీటిలో అరుదైన ఒంగోలు జాతి ఆంబోతులు, ఆవులు కూడా ఉన్నాయి. మనుషుల అజమాయిషీ లేకుండా పెరగడంతో వీటికి అడవి జంతువుల లక్షణాలు వచ్చాయి. అందుకే రైతులు వీటిని అడవి ఆవులుగా పిలుస్తున్నారు. ఒకప్పుడు పచ్చడి గిడ్డితో నిండిన ఈ లంక భూముల రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం ఈ ల్యాండ్స్ను పేదలకు పంచడంతో అక్కడ యూకలిప్టస్, సుబాబుల్ తోటలు పెంచడం మొదలుపెట్టారు. దీంతో ఆవులకు మేత కరువైంది. గత 4 ఏళ్లుగా ఇవి ఆకలితో అల్లాడుతూ చుట్టుపక్కల ఉన్న చందర్లపాడు, క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని పంటలపై దాడులు చేస్తున్నాయి. పత్తి, మిర్చి, మొక్కజొన్న, పసుపు లాంటి పంటలను రాత్రికి రాత్రే ధ్వంసం చేస్తున్నాయి. ఒక్క మంద ఊరి మీద పడితే 10 ఎకరాల పంట నాశనమైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల చుట్టూ వేసిన ఫెన్సింగ్ వైర్లను కూడా తెంచేసి లోపలికి చొరబడుతుంది. పోనీ రైతులు అడ్డుకుందామని వెళ్తే వారిపైకి అటాక్ చేస్తారు. ఈ సమస్య తీవ్రతను చూసిన చందర్లపాడు రైతులు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కలిశారు. ఆమె ఈ విషయాన్ని అసెంబ్లీలో వివరించారు. దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీష స్వయంగా విజిట్ చేసి డ్రోన్ల ద్వారా ఆవుల కదలికలను రికార్డ్ చేయించారు. ఈ సమస్య 15 నుంచి 20 ఏళ్లుగా ఉన్నప్పటికీ ఇప్పుడైనా పరిష్కారం దొరుకుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అటవీ శాఖ సాయంతో ఈ ఆవులను పట్టుకుని గోశాలకు తరలించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గంగిరెద్దులు ఆడించే వారితో మాట్లాడడంతో పాటు అవసరమైతే మత్తుమందు ఇచ్చి పట్టుకోవాలని చూస్తున్నారు. అలా పట్టుకున్న ఆవులకు ట్రైనింగ్ ఇచ్చి మచ్చిక చేసుకున్నాక రైతులకు అందజేయాలనేది అధికారుల ఆలోచన. కానీ ఈ ప్లాన్స్ ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో అమల్లోకి వస్తాయో చూడాలి.